పెళ్లి చూపులు సినిమాతో ఒకేసారి వెలుగులోకి వచ్చిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత ఆ స్పీడును కొనసాగించలేకపోయాడు. అయినా తన పెళ్లి చూపులు అందించిన విజయమో లేక తాను నటించిన సినిమాపై ఇంతవరకు ఉన్న ఆత్మవిశ్వాసమో తెలియకపోయినా ఈ మధ్య అతడు చేసిన కామెంట్స్ పై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ యువ హీరో నటిస్తున్న అర్జున్ రెడ్డి ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కాస్త ఓవర్ గా కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు. సామాన్యంగా ఏ హీరో అయినా తాము చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతూ కామెంట్స్ చేయడం సర్వసాధారణం. కానీ విజయ్ నమ్మకం ఆ పరిధిని దాటి అతి విశ్వాసంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ కావాలంటే ఎవరైనా బెట్ కాసుకోండి, నా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తా, బెట్టింగ్ లీగలేనా, నువ్వు చేస్తుంటావుగా అంటూ తన పక్కనే ఉన్న యూనిట్ సభ్యుని అడగడం చూసిన మీడియా వర్గాలు ఈ హీరోకి ఇంత బలుపు ఉందా అని కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్. ఇదే సందర్భంలో ఈ హీరో మరో ట్విస్ట్ ఇస్తూ ఇక నుండి బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాల ట్రైలర్లు మాత్రమే నాని విడుదల చేస్తాడనే పేరు ఈ సినిమాతో వస్తుందని, ఈ సినిమా ఎందుకు కొన్నారా అని అనుకునే వాళ్లకు ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా విడుదలయ్యాక అసలు రహస్యం తెలుస్తుందని అంటూ తన మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అందరికీ షాక్ ఇస్తూ కామెంట్స్ చేశాడు. అంతేకాదు 150 రూపాయల టికెట్ కొనుక్కుని ఈ సినిమా చాలా మంది 1, 2, 3 సార్లు చూడబోతున్నారు అంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ఒక సాధారణ హీరో అయిన విజయ్ దేవరకొండ నోటి వెంట తన అర్జున్ రెడ్డి సినిమా గురించి ఇలాంటి కామెంట్స్ రావడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాను 1, 2 సార్లు చూడడానికి అది బాహుబలి సినిమానా అన్న సెటైర్లు పడుతున్నాయి. విజయ్ దేవరకొండ కామెంట్స్ కు షాక్ లో మీడియా అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.